తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. చేసేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి నేను మ్యారినేట్ చేసి పెట్టాను అరగంట సేపు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు వచ్చేసి మనకి బ్రౌన్ కలర్గా బాగా వేగాలి. ఈ చికెన్ కర్రీ మనకి రోటీ, చపాతీ, రైస్ దేనిలోకైనా బాగుంటుందండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. మనం గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఒక ఉల్లిపాయని పేస్ట్ కూడా చేసుకున్నాము. మీకు ఇష్టం లేదంటే జస్ట్ మామూలుగానే కట్ చేసి వేసుకోవచ్చు ఉల్లిపాయలు. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా చక్కగా వేయించుకోవాలి. తర్వాత అది కూడా వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసి బాగా కలుపుకుందాము. చికెన్ ముక్కల్లో నేను టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసానండి. ఇది కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాము. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా వస్తుంది మనకి దగ్గరగా. మసాలాలన్నీ చికెన్ ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలి. అనండి మీడియంలో పెట్టి తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాము. అలాగే మీరు లాస్ట్లో ఒకసారి ఉప్పు, కారం అదే మీ టేస్ట్కి తగిన విధంగా సరిపోయాయి లేదని ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోండి. మళ్ళీ వాటర్ మొత్తం ఇరిపోయే వరకు మనం సిమ్లో పెట్టి మగ్గించుకుంటే ఇలా అవుతుందండి కర్రీ. చూస్తుంటే మీకు కూడా నోరుతుంది కదా, నాకు తెలుసు. తప్పకుండా మీరు రెసిపీ ట్రై చేయాల్సిందే. అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా నా కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.